రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కుల భూమి పూజ ప్రారంభోత్సవాలు పండుగ వాతావరణంలో జరిగాయి. సీఎం చంద్రబాబు కనిగిరి నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానికంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు శిలాఫలకాలు ఆవిష్కరించారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని నేతలు పునరుద్ఘాటించారు. పల్నాడు జిల్లా నడికుడి ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఏపీఐఐసి ఫేజ్ 2 కింద ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేయగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎకోమా పరిశ్రమ ఆవరణలో ఉపాధి కల్పన పార్కును సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. రాబోయే 10 ఏళ్లలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా మారుతుందని మంత్రి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో 6.83 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కొబ్బరి, కోకో, మత్స్య ఆధారిత పరిశ్రమలతో వందలాది మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. గంగపాలెంలోని 40 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సిబ్యాలలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల పార్కుకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేయగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధి కల్పించకుండా ప్రజలను బిచ్చగాళ్లను చేసిందని, కూటమి ప్రభుత్వంలో 16 నెలల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకమన్నారు. విజయనగరం జిల్లా అరసాడలో 102 కోట్ల రూపాయల పెట్టుబడితో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. పెట్టుబడులకు ఆకర్షితులు కావడమే కాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు.